హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా మునక్కాడ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని ఇలా కనుక మసాలా నూరి చేసామంటే ఫుల్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా మునక్కాడ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కూరలోకి మసాలా రెడీ చేసుకోవడం కోసం గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి వేరుశనగలు లోపల వరకు పచ్చి అనేది లేకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుని అలాగే కొన్ని మసాలా స్పైసెస్ కూడా వేసుకోవాలి. 4 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క ముక్క వేసుకుని అలాగే 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ మసాలాలు ఏమి కూడా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి నిదానంగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలాలు ఏమన్నా మాడిపోయాయంటే కూర టేస్ట్ మొత్తం కూడా మారిపోతుంది. ఇలా మసాలా దినుసులన్నీ కూడా బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని అలాగే 1 కాడ వరకు చింతపండును కూడా వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక కొన్ని నీళ్ళని వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మీడియం సైజులో ఉన్న 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అలాగే మనకు కావాలంటే అల్లం వెల్లుల్లిపాయను కూడా ఇప్పుడే వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను విడిగా కూరలో వేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే వేయడం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అలాగే 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయల్లో ఇక్కడ కూడా పచ్చి అనేది లేకుండా లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన రాకుండా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటా పేస్ట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు దగ్గరుండి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ పైకి తేలేటప్పుడు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ వరకు తగ్గించుకుని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కట్ చేసి పెట్టిన మునక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 2 మునక్కాడల్ని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి మునక్కాడ ముక్కలు పచ్చి వాసన అనేది రాకుండా దగ్గరుండి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మునక్కాడ ముక్కలు బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. మనకి ఇక్కడ వేసిన మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ పైకి తేలేటప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు నీళ్ళని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కూర అంతా కలుపుకొని మునక్కాడ ఉడికింది లేనిది చూసుకోవాలి. మనకి మునక్కాడ మెత్తగా ఉడికిందంటే కూర రెడీ అయిపోయినట్టే. ఇలా మునక్కాడ
మెత్తగా ఉడికిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే మనకి సింపుల్ అండ్ టేస్టీగా మునక్కాడ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.